స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేయవలసిన మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాము. మనం సమర్పించుకుంటూ నేను వెళ్తున్నాను. ఈ దినమందు మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపొస్తలుల కార్యగ్రంథం 11వ అధ్యాయము. అపొస్తలుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. అపొస్తలుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి. ఈ యొక్క దినమంతా మనం ఆలోచించబోయే అంశం ఏంటి అంటే, ఎవరు క్రైస్తవులు? ఈ యొక్క దినమును ఆలోచించబోయే అంశము, ఎవరు క్రైస్తవులు? క్రైస్తవులు అనేటటువంటి అంశాన్ని ఈ దినమందు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంత్యోకయలో ఎవరు క్రైస్తవులు అనబడ్డారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యంను బోధించి మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులకు పిలువబడ్డారు. క్రైస్తవులు ఎవరు అంటే శిష్యులు మాత్రమే క్రైస్తవులు. శిష్యులు అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు మనం క్రైస్తవులు అవ్వాలి అంటే, క్రైస్తవులు అని చెప్పుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులము కాము. క్రైస్తవులనే పిలువబడుతున్న వాళ్ళు లోకంలో ఉన్నారు. అయితే గ్రంథము తెలియజేసిన క్రైస్తవులు ఎవరో ఈ యొక్క దినమందు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంత్యోకయలో శిష్యులు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడ్డారు. శిష్యుడు కాకుండా ఒక వ్యక్తి క్రైస్తవుడు కాలేడు. శిష్యుడు అయితేనే క్రైస్తవుడు కాగలడు. ఎలా శిష్యులు అవుతాము అనే విషయాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం, శిష్యుడు మనం ఎలాగవుతాము అనేసి అంటే వాక్యము మనకు ఈ విధంగా తెలియజేస్తుంది. ఎలా శిష్యులు అవుతాము? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అని. శిష్యుడు ఎలాగవుతామనంటే, నా వాక్యమందు నిలిచిన వారైతే, ఎవరైతే వాక్యమందు నిలిచి ఉంటారో వారు మాత్రమే శిష్యుడు అవ్వగలడు. వాక్యమందు నిలవని వాడు శిష్యుడు అవ్వలేడు. యేసుప్రభు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యమందు ఏం చేయాలి అంటే నిలబడాలి. నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పారు. అంటే ఒక వ్యక్తి శిష్యుడు కావాలి అంటే వాక్యమందు నిలబడాలి. వాక్యమందు నిలిచిన వాడు మాత్రమే శిష్యుడు అవ్వగలడు. వాక్యమందు నిలబడాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఎలాగో నిలిచి ఉన్నారో మనము గ్రహిస్తున్నప్పుడు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, వాక్యమందు ఎలా నిలబడాలో మనకు అర్థం కావాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం,
అయితే మీరు మొదట నుండి అది దేనిని విన్నారో ఆ విన్నదాన్ని గురించి మాట్లాడుతున్నారు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది అది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుదురు అని అన్నారు. మనము కుమారుని యందు తండ్రి యందు నిలబడాలి అంటే మీరు ఏది విన్నారో, మీరు మొదటి నుండి ఏది విన్నారో దాని యందు నిలిచిన ఎడల, దాని యందునంటే వాక్యమునందు, అంటే వాక్యమందు నిలిచిన ఎడల కుమారుని యందు తండ్రి యందు నిలబడతారు. వాక్యమందు నిలబడకుండా కుమారుని యందు నిలవలేరు, తండ్రి యందు నిలవలేరు. ఇక్కడ అదే విషయం తెలియజేస్తున్నాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో, మొదటి నుంచి దేనిని విన్నారు అంటే మొదటి వెళ్తున్నాం. మొదటి యోహాను పత్రిక మొదటి వెళ్తున్నాం. ఆ మొదటి నుంచి విన్నది ఏంటో అక్కడ వివరిస్తున్నారు. అది జీవవాక్యము కూర్చున్నది. ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులార ఏది చూచిమో, ఏది నిదానించి కనుకొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అంటే జీవవాక్యము కూర్చున్నది ఆదిలో విన్నారనంట. ఆ జీవవాక్యమును వారు విన్నారు. ఆ విన్న వాక్యము నిలిచి ఉంటే కుమారుని మీద నిలిచి ఉంటారు, తండ్రి మీద నిలిచి ఉంటారు. ఒక వ్యక్తి వాక్యం మీద నిలబడకుండా శిష్యుడు అవ్వలేడు. యేసు ప్రభు అదే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. తను నమ్మిన యూదులతో ఏమని తెలియజేస్తున్నాడు అంటే మీరు నా వాక్యం మీద నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. అంటే వాక్యం మీద నిలబడాలి. ఏ వాక్యం మీద నిలబడాలి అంటే మీరు ఆదిలో నుంచి ఏది విన్నారో, ఏది మీరు కనులారా దేని చూసారో, జీవవాక్యం గురించినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటిమో, కనులారా ఏది చూసిమో, ఏది నిదానించి కనుక్కుంటేమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాము అనేసి అన్నారు. అంటే వాక్యమందు నిలబడాలి. వాక్యమందు నిలబడినట్లయితేనే ఒక వ్యక్తి శిష్యుడు అవ్వగలడు. శిష్యుడు అవ్వకుండా క్రైస్తవులు ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అవ్వలేడు. ముందు శిష్యుడు అవ్వాలి. శిష్యుడైన వాడు మాత్రమే క్రైస్తవుడు అనడానికి అర్హుడు. ఒక వ్యక్తి శిష్యుడు అవ్వాలి అంటే వాక్యమందు నిలబడాలి. వాక్యమందు నిలిచి ఉంటేనే మనం శిష్యుడు అవ్వగలం. వాక్యమందు నిలిచి ఉండకుండా శిష్యుడు అవ్వలేము. వాక్యమందు నిలిచిన వాడు, విశ్వాసమందు నిలిచిన వాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 కొలస్సీ పత్రిక 1:13 వాక్యమందు నిలిచిన వాడు ఆయన మనలను 23 13 కాదు 23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సృష్టి ప్రకటింపబడినట్టు సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అనేసి అన్నాడు. దేనేది నిలిచి ఉన్నారు అంటే ఏదైతే సువార్త విన్నారో ఆ సువార్త ఏమిటంటే యేసు ప్రభు ఒక జీవవాక్యం. సువార్త అనేసి అంటే ఏదైతే మీరు నా వాక్యమందు నిలిచి ఉంటారో అనే ఒక విషయాన్ని తెలియజేశాడో ఆ వాక్యమే యేసు ప్రభు అనే ఒక విషయాన్ని అపోస్తలులు తెలియజేశారు. జీవవాక్యం గురించినది ఆది నుంచి ఏది ఉండేనో అంటే యోహాను సువార్తలో వాక్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1:3 ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, ఆ దేవుని యందు ఉన్న యొక్క వాక్యాన్ని గురించి తెలియజేస్తూ ఆది నుంచి ఏది ఉందో దేన్ని మేము తాకి చూసేమో అనే విషయాన్ని మాట్లాడుతున్నారు అపోస్తలులు. దేన్ని మేము తాకి చూసామో
దాని గురించి తెలియజేస్తున్నాం అనేసి అన్నారు. ఆ తాకి చూసింది ఎవరు అంటే క్రీస్తు ప్రభు. ఇప్పుడు క్రీస్తు ప్రభు గురించినటువంటి సువార్త, ఆ సువార్త సమస్త సృష్టికి ప్రకటించిన సువార్త ఎందు ఆ సువార్త ప్రకటిస్తే ఆ సువార్తను నమ్మిన వాడు విశ్వాసం కలిగి ఉంటాడు. ఆ విశ్వాసం అందు ఏం చేయాలి అంటే స్థిరముగా ఉండినాడు. విశ్వాసం అందు స్థిరంగా ఉండినాడు. విశ్వాసం అందు స్థిరంగా ఉండినాడ అంటే విశ్వాసం అందు ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. విశ్వాసం అందు నిలిచి ఉండినేడలా అంటే స్థిరంగా అన్నా నిలిచి ఉన్నా అన్న ఒకటే పదాలు. కాబట్టి ఏం చేయాలి అంటే వాక్యమందు నిలబడాలి, వాక్యమందు స్థిరంగా ఉండాలి. ఏదైతే మనం విన్నామో, దేని యందు ఏ వాక్యమందు మనం విశ్వాసం ఉంచేమో ఆ వాక్యమందు మనం ఏం చేయాలంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడే శిష్యులు అవగలము. నిలిచి ఉండకుండా శిష్యులు అవ్వలేము. శిష్యుడు అవ్వాలి అంటే వాక్యం అందు నిలిచి ఉండాలి. అంటే నిలిచి ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి, అనుసరించాలి. వాక్యాన్ని మనం అనుసరించకుండా శిష్యుడు అవ్వలేము. వాక్యం అందు నిలిచి ఉన్నవాడు విశ్వాసం అందు నిలిచి ఉన్నవాడు, వాక్యం అందు నిలిచి ఉన్నవాడు బోధయందు నిలిచి ఉన్నవాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 24 కాదండి 16వ వచనం. నిన్ను గురించియో నీ బోధన గురించియో జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో అది ఎలా ఉండాలంటే నిలకడగా ఉండము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందు అనేసి అన్నాడు. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. వీటిలో అంటే యేసుప్రభు ఏ వాక్యాన్ని అప్పగించాడో లేదా ఏ బోధన అప్పగించాడో బోధైన నిలకడ, బోధైన నిలిచి ఉండము అనేసి అన్నాడు. బోధైన నిలిచి ఉండాలి. బోధైన నిలిచి ఉండిన వాడు మాత్రమే శిష్యుడు అవ్వగలడు. బోధైన నిలిచి ఉండిన ఎడల వాడు ఏమవుతాడు అంటే శిష్యుడు అవుతాడు. విశ్వాసం అందు నిలిచి ఉండాలి. మనం ఒకటే గుర్తించాలి, వాక్యం అందు నిలిచిన వాడు విశ్వాసం అందు నిలిచి ఉంటాడు, వాక్యం అందు నిలిచి ఉన్నవాడు బోధైన నిలిచి ఉంటాడు. దేన్ని మాట్లాడుతున్నాడు అంటే వాక్యాన్ని మొత్తాన్ని, వాక్యం ఏం చేస్తుందంటే అన్నిటిలో నిలిచి ఉండేటట్టుగా చేస్తాడు. వాక్యం అందు నిలిచి ఉంటే సువార్త నిలిచి, విశ్వాసం అందు నిలిచి ఉన్నట్టు, వాక్యం అందు నిలిచి ఉంటే ఆయన బోధైన నిలిచి ఉన్నాడు, ఆయన బోధైన నిలిచి ఉన్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 43వ వచనంలో, అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 43వ వచనం. ఆయన సువార్త యందు ఆయన బోధైన నిలిచి ఉంటే ఆయన కృపయందు నిలిచి ఉన్నాం. ఒకసారి చదువుదాం. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యోధులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు, అది ఇక్కడ విషయం తెలియజేస్తున్నాడు, దేవుని కృపయందు నిలకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి. వాక్యమందు నిలిచిన వాడు, విశ్వాసమందు నిలిచిన వాడు, వాక్యమందు నిలిచిన వాడు, బోధైన నిలిచిన వాడు, బోధైన నిలిచిన వాడు దేవుని కృపయందు నిలిచిన వాడు. దేవుని కృపయందు నిలిచినవాడు. నిలిచి ఉండాలి అని పౌలు బర్నబా వాక్యాన్ని తెలియజేశారు. దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించేది. అంటే వాక్యమందు నిలిచి ఉన్నవాడు, విశ్వాసమందు నిలిచి ఉన్నవాడు
వాక్యమందు నిలిచి ఉన్నవాడు బోధయందు నిలిచున్నవాడు. వాక్యమందు నిలిచున్నవాడు దేవుని కృపయందు నిలిచున్నవాడు. దేవుని కృపయందు నిలిచున్నవాడు దేవుని యొక్క అనుగ్రహమందు నిలిచున్నవాడు. రోమాపత్రిక 11:22. రోమీయులకు రాసిన పత్రిక 11:22. రోమీయులకు రాసిన పత్రిక 11:22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు అని అన్నాడు. దేవుని కృపయందు నిలిచి ఉన్నవాడు దేవుని అనుగ్రహమందు నిలిచి ఉన్నవాడు. దేవుని యొక్క అనుగ్రహం మందు నిలిచినవాడు. అంటే దేవుని యొక్క అనుగ్రహం మందు నిలిచి ఉండకపోతే మనం రక్షింపబడలేము. దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తిని మారుమనసు పొందేటట్లుగా మనకు కృపను అనుగ్రహిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగగా ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును అది తృణీకరించుదువా అని మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి అనుగ్రహం అందు నిలవటము అంటే దేవుని కృపయందు నిలవటము. దేవుని కృపయందు నిలవటం అంటే మీరు గమనించిన ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటది. వాక్యమందు నిలిచున్నవాడు విశ్వాసమందు నిలిచుంటాడు. విశ్వాసమందు నిలిచున్నవాడు ఆయన బోధయందు నిలిచుంటాడు. ఆయన బోధయందు నిలిచున్నవాడు దేవుని కృపయందు నిలిచినవాడు. ఆయన కృపయందు నిలిచినవాడు దేవుని యొక్క అనుగ్రహమందు నిలిచినవాడై ఉంటాడు. ఆయన అనుగ్రహమందు నిలిచినవాడు దేవుని యొక్క సహాయమందు నిలిచున్నవాడై ఉంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 22వ వచనం. ఆయనను నేను దేవుని వలనైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉండిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడకుడు చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగును ప్రచురింపబోవునని ప్రవక్తలను మోసెయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అర్పులకును గనులకును సాక్ష్యం ఇస్తుంటిని అనే విషయాన్ని తెలియజేసి ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే నేను దేవుని యొక్క సహాయమును పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. అంటే దేవుని యొక్క సహాయం ముందు నిలిచి ఉండాలి. దేవుని సహాయం ముందు నిలిచుట అంటే దేవుని యొక్క సహాయం ముందు పౌలు గారు నిలిచి ఉన్నాడు అంటే మనం గుర్తించాలి. దేవుని యొక్క అనుగ్రహం లేనిది ఒక వ్యక్తి రక్షణ పొందలేడు. దేవుడు అనుగ్రహం చూపిస్తేనే ఒక వ్యక్తి రక్షణ పొందగలడు. దేవుని యొక్క అనుగ్రహము పొందినవాడు దేవుని యొక్క సహాయాన్ని పొందినవాడుగా ఉంటాడు. అంటే దేవుని యొక్క సహాయం లేక ఎవడు కూడా నాతోట నేను ఏదైనా సాధిస్తున్నానని చెప్పుకోవడానికి వీలు పడదు. అది రక్షణ విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా మనం పొందుకున్న రక్షణ కూడా అది మన వలన సంపాదించేది కాదు. అదే దేవుడిచ్చినటువంటి
వరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 అంటే దేవుని యొక్క సహాయం అన్నది మనం ప్రతి వారం పొందుతున్నాము. పొందితేనే ఏదైనా మనము సంపాదించుకోగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే అని అన్నాడు. అది మన వల్ల కలిగింది కాదు, దేవుడు అనుగ్రహించినటువంటి వరం. అంటే దేవుని యొక్క సహాయం. అలాంటి సహాయం అన్నది మనం పొందుకున్న ప్రతి వారం కూడా నిలిచి ఉండడం నేర్చుకోవాలి. పౌలు గారు అదే విషయం తెలియజేస్తున్నాడు. నేను దేవుడి వల్ల అయిన సహాయం పొంది దాని అందరూ ఇప్పటి వరకు నిలిచి ఉన్నాను అని అన్నాడు. అంటే రక్షణ అయితే నిలిచి ఉన్నాను, ఆ రక్షణను మీకు ప్రకటిస్తున్నాను అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము గుర్తించాల్సింది ఏమిటంటే, క్రైస్తవుల వాళ్ళనంటే మొదటి మెట్టు దాటాలి. ఆ మొదటి మెట్టు ఏమిటంటే శిష్యత్వము అన్నది మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటాము అంటే, ఆయన వాక్యమందు నిలిచి ఉంటేనే, ఆయన వాక్యమందు నిల్చున్న వారమైతేనే నిజముగా శిష్యుడై ఉంటాడు. వాక్యమందు నిలిచి ఉండకుండా నేను క్రైస్తవుడు అని చెప్పుకోవచ్చు, అది మాటకు మాత్రమే క్రైస్తవులు, నోటి మాటలను బట్టి మాత్రమే క్రైస్తవులు. అయితే గ్రంథం తెలియజేసిన క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు, ఎవరు నిజమైన క్రైస్తవులు అనేసి అంటే, శిష్యుడైన వాడు మాత్రమే క్రైస్తవుడు. క్రైస్తవుడు అని పిలవడానికి అర్హుడు. అంత్యోకీయుల శిష్యులు, మొట్టమొదట అంత్యోకీయుల శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఆ క్రైస్తవులు అనబడడానికి వారికి అర్హత ఉంది. ఏమడినంటే, వారు వాక్యమందు నిల్చున్నవారు, విశ్వాసమందు నిల్చున్నవారు, బోధయందు నిల్చున్నవారు, కృపయందు నిల్చున్నవారు, దేవుని యొక్క అనుగ్రహమందు నిల్చున్నవారు, దేవుని యొక్క సహాయం మందు నిల్చున్నవారు. ఇన్ని అందు మనం నిలబడకుండా అశిష్యులు అవ్వడానికి అవకాశం లేదు. ఇంకా మనం చూసినప్పుడు క్రీస్తు యొక్క బోధ యందు లేదా నిబంధన యందు కూడా నిలకడగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:9 బోధ యందు నిలకడ, అలాగే నిబంధన యందు కూడా నిలకడగా ఉండాలి. అంటే స్థిరత్వము, మనం దేని యందు ఉన్నామో దాని యందు స్థిరత్వం అన్నది చాలా ముఖ్యం. స్థిరత్వము లేనిది మనము దేని యందు కూడా అర్హత అనేది సంపాదించుకోలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:9 అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు, ఏమనగా వారు నా నిబంధనలు నిలువలేదు అంటున్నాడు. కనుక నేను వారిని అలక్ష్యము చేసినని ప్రభు చెప్పుచున్నాడు అని అన్నాడు. అంటే నిబంధన ఏదో నిలవలేదు అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేస్తూ, వారు ఆ నిబంధన నిలవలేదు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం ఉండకూడదు. నిబంధన యందు నిలకడగా ఉండాలి. వారి నిబంధన నిలకడగా ఉండలేదు ఇశ్రాయేలు ప్రజలు అయితే, అందుకని వారిని ఆలక్ష్యం చేసేవాడు దేవుడు. ఇప్పుడు మనము కూడా నిబంధన నిలకడగా లేకపోతే, మనము లోకంలో చూసినప్పుడు మనం ఏ నిబంధన సంబంధులమో అది కూడా సరైనటువంటి గ్రహించలేని ఒక స్థితిలో ఉన్నారు నేటి సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధనను కలిపి ఆచరించే వాళ్ళు ఉన్నారు. అంటే గ్రంథంలో ఉన్నది ప్రతిదీ మనం ఆచరించాలి అనేటువంటి భ్రమలో ఉన్నారు. అయితే మనం ఏ నిబంధన సంబంధులుగా క్రైస్తవులమయ్యేమో అనే విషయాన్ని తెలియని స్థితిలో అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు తెలియని ఒక స్థితిలో ఉన్నారు. ఏ నిబంధనలో ఉంటే క్రైస్తవులు అవుతామో మనము తెలుసుకోవాలి. మొదటి నిబంధనలో ఉన్నవారు క్రైస్తవులుగా పిలువబడారు. ఎలా పిలువబడాలి అంటే ఇశ్రాయేలు అని పిలువబడతారు. మొదటి నిబంధన ఆచరించే ప్రతి వారు కూడా క్రైస్తవులు కాదు, ఇశ్రాయేలు పిలువబడాలి. ఇప్పుడు రెండో నిబంధన అంటే క్రొత్త నిబంధన. ఎవరైతే క్రొత్త నిబంధన క్రిందకు ఉన్నారో ఆ కొత్త నిబంధన ఉన్నవారు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడతారు.
ఈ నిబంధన వ్యత్యాసాన్ని కూడా తెలియని స్థితిలో ఉన్నవారు క్రైస్తవులుగా పిలువబడుతున్న జనులు ఉన్నారు. అయితే గ్రంథము మొత్తము క్రైస్తవులదే, అన్ని మనదే, మనము అన్ని ఆజ్ఞలు పాటించాలి అని బోధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే పాత నిబంధన కొత్త నిబంధన కలుపుతూ బోధించే వాళ్ళు ఉన్నారు. అలాగూ జీవిస్తూ మేము క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అయితే గ్రంథం తెలిసిన సమాచారం మేరకు క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు అంటే శిష్యులు మాత్రమే క్రైస్తవులు. శిష్యులు ఆయన యొక్క బోధనను నిలిచిన వారు, విశ్వాసమందు నిలిచిన వారు, కృపయందు నిలిచిన వారు, దేవుని యొక్క అనుగ్రహమందు నిలిచిన వారు, దేవుని యొక్క సహాయమందు నిలిచిన వారు, దేవుని యొక్క నిబంధనలు నిలిచినవారు. ఇన్ని క్వాలిటీస్ మనకు తెలియజేస్తున్నప్పుడు ఇన్ని పాటించకుండా మనం ఎలాగో క్రైస్తవులు అవుతాం? ఇన్ని పాటించకుండా మనం ఎలాగో క్రైస్తవులు అవ్వగలం? ఇంతవరకు మనము ఒక శిష్యుడు అవడానికి మనము ఎన్ని లక్షణాలు మనకు ఉండాలి అంటే బోధయందు, విశ్వాసమందు, బోధయందు, కృపయందు, అనుగ్రహమందు, దేవునికి సహాయమందు, దేవుని యొక్క నిబంధన ఎందు మనం నిలిచి ఉంటేనే వాక్యమందు నిలిచిన వారు. ఇన్ని ఎందు మనం అంటే వాక్యమందు నిలిచిన వారైతే ఈ వీటి ఎందు మనం అన్నిటి ఎందు నిలిచి ఉన్నట్టే. వాక్యమందు నిలిచి ఉంటే, వాక్యమందు నిలబడకుండా వీటిలో దేని ఎందు కూడా నిలబడలేదు. అంటే వీటన్నిటికీ పునాది ఏమిటి అంటే వాక్యం. దానినే యేసు ప్రభు ఒకటిగా మాట్లాడాడు. ఏమనిసిందంటే తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం మీద నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయరు అని అన్నాడు. అయితే శిష్యుడు అవడానికి అనేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. అయితే వాటిలో నేను కొన్నింటిని మాత్రమే పరిచయం చేశాను. ఇప్పుడు ఒక విషయాన్ని మీ మధ్య నేను ఉంచుతాను. ఒక వ్యక్తి శిష్యుడు అవ్వాలంటే యేసు ప్రభు చెప్పిన యొక్క విధానంలో లూకా సువార్త 14వ అధ్యాయము లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం. అక్కడ యేసు ప్రభు ఇంకా శిష్యుడు అవడానికి ఇంకా క్వాలిటీస్ అక్కడ తెలియజేయడం జరిగింది. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా ఎదురుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని అన్నాడు. మీరు గమనించండి, తన శిష్యుడు అవ్వాలంటే అక్కడ తెలియజేస్తున్నాడు. మొదటి నుంచి మనం రాసుకుందాం ఒకసారి. తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, తర్వాత అన్నదమ్ములను, తర్వాత అక్క చెల్లెలు,
తర్వాత తన ప్రాణమును, అంటే వీటన్నిటికంటే యేసుప్రభుని ప్రేమించాలి. అందుకని ఇక్కడ ఏమని తెలియజేసాడు అంటే తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణములు సహా వేసిపకుంటే అనే పదాన్ని వాడాడు. వేసిపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అనేసి అన్నాడు. ఇక్కడ వేసిపకుంటే అనే పదాన్ని వాడాడు. మత్తయి సువార్తలో ఏమన్నాడు అంటే వీరందరికంటే ఎక్కువగా ప్రేమింపని వాడు అనే పదాన్ని ప్రయోగించాడు. ఇక్కడ ద్వేషింపని వాడు అనేసి అన్నాడు. మత్తయి గారు దీనికి వివరణ ఏమని చేయడు అంటే వీరందరికంటే నన్ను ప్రేమింపకుంటే నా శిష్యుడు కానేరడు అనే విషయాన్ని మాట్లాడాడు. అంటే ద్వేషించమని దీని అర్థం కాదు. తండ్రి కన్నా, తల్లి కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్కచెల్లెళ్ళ కన్నా, తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రభువును ప్రేమించాలి. అప్పుడు మాత్రమే ఏమవుతాము అంటే శిష్యుడు అవుతాము. శిష్యుడు కావడానికి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. యేసు ప్రభుకు శిష్యుడు అవ్వాలి అంటే మన యొక్క తండ్రి కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించాలి, భార్య కంటే, పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించాలి, అన్నదమ్ముల కంటే ఎక్కువగా ప్రేమించాలి, అక్క చెల్లెల కంటే ఎక్కువ ప్రేమించాలి, మన యొక్క ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడు మాత్రమే యేసు ప్రభుకు శిష్యుడు అవ్వగలరు. యేసు ప్రభుకు శిష్యుడు అవ్వగలరు. అదే విషయాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమని అన్నాడు అంటే ద్వేషింపకుంటే అనేసి అన్నాడు. ద్వేషింపకుంటే, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అని తెలియజేసి 27వ వచనంలో 27వ వచనంలో ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేశాడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అనేసి. ఇంకోటి ఏమిటంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి. ఇక్కడ తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలని అన్నాడు. తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు శిష్యుడు కానేరాడు. నాకు శిష్యుడు కానేరాడు. తన సిలువను మోసుకొని అంటే తన యొక్క శ్రమలను తానే భరించుకొని. సిలువ దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. శ్రమలకు సింబల్ ఏమిటి అంటే సిలువ. శ్రమలకు సింబల్ ఏమిటి అంటే సిలువ. అంటే తన సిలువ తాను మోసుకుని అంటే తన యొక్క శ్రమలను తాను భరిస్తూ యేసు ప్రభువును వెంబడించాలి అంట. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేడు. ఇక్కడ 2 క్వాలిటీస్ తెలియజేశాడు. మొట్టమొదటిది ఏమిటి అంటే వీరందరికంటే ఎక్కువగా ప్రేమించాలి ప్రభువును. అలాగనే తన సిలువను తాను మోసుకొని యేసు ప్రభువును వెంబడించాలి. అప్పుడు మాత్రమే శిష్యుడు అవ్వగలరు. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తించాలి. ఒకటి ఏమిటి అంటే వీరందరికంటే ఎక్కువగా ప్రేమింపని వాడు నా శిష్యుడు కానేరడు అనేసి అన్నాడు. రెండవది ఏమనేసి అన్నాడు అంటే తన సిలువను తాను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు అనేసి అన్నాడు. కాబట్టి యేసు ప్రభువుకు శిష్యుడు అవడానికి ఇన్ని యొక్క అర్హతలు మనం సాధించాలి. వీటందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించగలగాలి. తన సిలువను తాను మోసుకొని యేసు ప్రభువుని వెంబడించగలగాలి. అంటే తన శ్రమలను తాను భరిస్తూ యేసు ప్రభువుని వెంబడించే వారు ఉంటేనే శిష్యులు అవుతారు. వీటన్నిటినీ మన యొక్క జీవితాలలో మనము ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నప్పుడు, ప్రభువుని వెంబడిస్తూ
నిలిచినప్పుడు మనం శిష్యుడు అవ్వగలం. అలాంటి యొక్క అర్హత మనం పొందుకుంటేనే శిష్యుడు అవ్వగలం. మీరు గమనించండి, మొదటిది ఏమిటంటే వాక్యం మీద నిలిచి ఉంటే శిష్యుడు అవ్వగలం. రెండవది ఏమిటంటే వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించగలగాలి, అప్పుడు శిష్యుడు అవ్వగలరు. మూడవది ఏమిటంటే తన సిలువను తాను మోసుకొని యేసు ప్రభువును వెంబడించగలిగినట్లయితే శిష్యుడు అవ్వగలరు. ఈ మూడు విషయాలు మనం లేకపోతే శిష్యుడు అవ్వలేము. శిష్యుడు అవ్వలేని వాడు క్రైస్తవుడుగా పిలువబడలేడు. ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే ముందుగా శిష్యుడు అవ్వాలి. శిష్యుడు అయినప్పుడు మాత్రమే క్రైస్తవుడు అవ్వాలి. ఇప్పుడు వచనాన్ని చదివి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 11:26 అదే విషయాన్ని మనకు చాలా క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఆ వచనం మనం అర్థం కావడానికి మనము ఇన్ని విషయాలను ఆలోచన చేయవలసిన అవసరం మనకు వచ్చింది. అపోస్తల కార్యాల గ్రంథం 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకయలో అది శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు క్రైస్తవులు అనబడటానికి మనలో ఏముండాలంటే శిష్యుని యొక్క అర్హతలు మనలో ఉండాలి. శిష్యుని యొక్క అర్హతలు నేను 3 విషయాలు తెలియజేశాను. మొదటిది వాక్యం అది నిలిచి ఉంటే శిష్యుడు అవ్వగలము. రెండవది వీరందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించగలిగితే శిష్యుడు అవ్వగలము. మూడవది ఏమిటంటే తన సిలువను తాను మోసుకొని యేసు ప్రభువును వెంబడించినప్పుడు శిష్యుడు అవ్వగలము. కాబట్టి ఈ 3 అర్హతలు మనలో ఉన్నట్లయితే మనం శిష్యుడు అవ్వగలం. మనం శిష్యుడైతే క్రైస్తవుడు అవ్వగలం. ఎవరు క్రైస్తవులు అంటే శిష్యులు మాత్రమే క్రైస్తవులు అనే విషయాన్ని మనమందరం గుర్తించి యేసు ప్రభువుకు శిష్యులుగా మనము మన యొక్క జీవితాన్ని కొనసాగించుకోవాలని మీ అందరికి మనం చేస్తూ ఇంతవరకు శ్రద్ధగా మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తామని మీ అందరికీ వందనాలు. ఇంతవరకు కూడా దేవుని యొక్క గ్రంథంలో దేవుని యొక్క సందేశాన్ని మనందరికీ బోధించినట్టు సహోదరు నరసింహకి మరొకసారి వందనాలు చేసుకుంటూ ఉన్నాను. సహోదరులు మనకు బోధించారు ఎవరు క్రైస్తవులు అనే సందేశాన్ని మనకు ఈ దినాన్న బోధించడం జరిగింది. మొదటిగా నేను అవి తెలియజేయలేదు కానీ కింద లూకాసు వార్తలో ఉన్న సందేశాన్ని మీకు తెలియజేసి తల్లిని తండ్రిని అన్నదమ్ములను లేకపోతే అక్క చెండ్రులను ద్వేషించు అనేసి అన్నాడంటే ఏ విధంగా ద్వేషించమన్నాడు? ప్రభువుని ప్రేమించమంటే ఇప్పుడు శరీరధారిగా ప్రభు యేసుక్రీస్తు వారు భూమికి లేడు. అది చెప్పిన ఉద్దేశం ఏంటి ఏమైనా మీకు తెలుసా అండి? తల్లిని తండ్రిని లేకపోతే అక్క చెల్లెళ్ళని అన్నదమ్ములని ద్వేషించమని చెప్పాడు. దాని ఉద్దేశం ఏంటి? అసలు ప్రాముఖ్యం ఏంటి? దాని వాక్య సారాంశం ఏంటి? అసలు దాని సారాంశం ఏంటంటేను ప్రభు యేసుక్రీస్తు వారు బోధించినటువంటి సందేశం గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. దాన్ని నేడు అపొస్తలులు కూడా బోధించి లేఖనాలు పత్రిక రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. ప్రేమించమంటే క్రీస్తు బోధను వెంబడించమని అర్థం. క్రీస్తు బోధన అనుసరించి జీవించని అర్థం. క్రీస్తు బోధ కాకుండా తల్లిదండ్రులు ఏమైనా క్రీస్తు బోధకు వ్యతిరేకంగా బోధ చేస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని కూడా నువ్వు వినవలసినటువంటి అవసరం లేదు అని గ్రంథం దాన్ని కాదు. కాబట్టి క్రీస్తు బోధ విషయంలో వచ్చేసరికి నీ ప్రాణంతో సహా ద్వేషించమన్నాడు. నేను ఎవడైనా చంపడానికి తెగిస్తే నువ్వు క్రైస్తవుడు నిన్ను ఎవడైనా ఇబ్బంది పెట్టినప్పుడు
చంపేస్తామని బెదిరిస్తున్నప్పుడు నీ ప్రాణానికి సహా భయపడకు, నీ ప్రాణంతో సహా తెగించి నువ్వు క్రైస్తవుడిగా మరణించు. అది క్రీస్తు బోధ. అది క్రీస్తుని ప్రేమించడం అంటే, క్రీస్తుని వెంబడించడం అంటే క్రీస్తు బోధ అంటే. అంతేగాని ఏదో లేఖనాన్ని చూపిస్తున్నారు, సందేశాన్ని వింటున్నాము, జీవిస్తున్నాము, మేము కూడా క్రైస్తవులు అనడానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు మనం క్రైస్తవులనే. పాతాళమును తప్పించుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నామో నాకైతే తెలియదు. కాబట్టి మనము బ్రతికేంత వరకు కూడా పాతాళమును తప్పించుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటాము, ప్రయాసపడాలి. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని బోధించిన సహోదరుడు నరసింహ బ్రదర్కి మరొకసారి నా యొక్క వందనాలు చేసుకుంటూ